కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని విశేషంగా మనకి ఉపదేశించారు. తద్వారా ఆ మోక్ష మార్గాన్ని మనకి ఉపదేశించారు. అందే ఆ ఉపనిషత్తు మనకి చెప్తున్నట్టుగా, అంటే బృహదారణ్యక ఉపనిషత్తు మనకి చెబుతున్నట్టుగా స్వయంగా అక్కడ మైత్రేయీదేవి అడుగుతుంది. ఏమిటి అనంటే, నాకు ఈ లౌకికమైనటువంటి సంపత్తు ద్వారా మోక్షం అనేది లభించదు అని అంటే అప్పుడు ఇది నాకు అక్కర్లేదు, దేని ద్వారా నాకు లభిస్తుందో దాన్నే నాకు ఉపదేశించండి అని అడగడం, అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ఈ తత్వాన్ని ఉపదేశించడం అనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఆ మోక్షాన్ని, మోక్ష మార్గాన్ని చూపించేటటువంటిది, మోక్షాన్ని ప్రసాదించేటటువంటి తత్వం ఆ అద్వైత తత్వం అనేటటువంటిది. దీన్నే విశేషంగా శంకరులు ఉపదేశించి ఆ మోక్ష మార్గాన్ని మనకి చూపించారు. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారిని మనం జగద్గురువులు అని విశేషంగా కీర్తిస్తూ ఉన్నాం. అన్వర్థంగా ఈ నామంతో మనం శంకరాచార్యుల వారిని కీర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఇక్కడ ఒక తమాషా జరిగింది. ఏమిటి అని అంటే, ఒకసారి ఒక ఆయన ఒక చోట ఇలాగే అద్వైతం గురించి ప్రవచనం చెప్తున్నాడు. చెబుతుంటే ఈ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క విషయం గురించి చెప్పాడు. చాలామంది జనాలు వచ్చి, ఆయన పెద్ద ప్రవచనకర్త, చాలా పెద్ద ప్రవచనాలు చేస్తుంటాడు. ఆయన ఇదే విషయం గురించి చెప్పాడు. అందులో యాజ్ఞవల్క్య మహర్షి ఆయన భార్యతో సంవాదం చేయడం, ఈ సంఘటన, ఈ విషయాన్నంతా కూడా ఆయన చెప్పాడు. జనాలంతా బాగా విన్నారు. విని ప్రవచనం అంతా అయిపోయాక అందరూ కూడా జనాలు వెళ్తూ ఉన్నారు, మళ్ళీ ఇళ్ళకి వెళ్తున్నారు. అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఒకళ్ళు ఇంకొకరితో మాట్లాడుకుంటున్నారు. ఇవాళ చాలా బ్రహ్మాండంగా చేశారండి ప్రవచనకారులు, ఆయన చాలా పెద్ద పండితుడు, చాలా అద్భుతంగా ప్రవచనం చేశాడు, అసలు 1-2 గంటల పాటు అసలు మాకు ప్రపంచమే తెలియలేదు, అంత బాగా ప్రవచనం చేశారు ఆయన, చాలా బాగుంది, అదే అని మాట్లాడుకుంటూ చాలా విషయాలు చెప్పారు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడు, ఇవాళ ఆయన చాలా విషయాలు చెప్పాడు కదా, మీకు అర్థమైంది ఆయన చెప్పింది? అదేదో ఉపనిషత్తులో అదే యాజ్ఞవల్క్య మహర్షి అదేదో కథ చెప్పాడు కదా, అది మీకు అర్థమైందా అని అడిగాడు. అప్పుడు ఈయన అన్నాడు, నాకు బాగా అర్థమైంది అని చెప్పాడు. ఏమర్థమైంది అని అడిగాడు. యాజ్ఞవల్క్య మహర్షి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. ఆయన అంత పెద్ద మహర్షి, ఆయన 2 సార్లు పెళ్లి చేసుకున్నా అంటే 2 భార్యలు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి నేను కూడా అలాగే చేయాలి అని ఇప్పుడు అనుకుంటున్నా, ఇప్పుడు నిర్ణయించుకున్నాను, 2 సార్లు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చెప్పి, నేను కూడా ఆయనలాగా ఆయన మార్గంలో వెళ్ళాలి అని నేను నిర్ణయించుకున్నాను అని అన్నాడు వాడు. అది అంటే వాడికి అర్థమైనటువంటి విషయం అది. వాస్తవంగా అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, ఆయన ఏ తత్వాన్ని ఉపదేశించాడు, ఏ మార్గంలో వెళ్తున్నాడు, అలాగే ఆ మైత్రేయీదేవి ఎంత వివేకంతో అలా ప్రశ్న అడిగింది, తన జిజ్ఞాసని తెలియజేసింది. ఆ జిజ్ఞాసకి తగినట్టుగా యాజ్ఞవల్క్య మహర్షి ఎంత చక్కటి తత్వోపదేశాన్ని చేశారు. ఇది మన జీవితాలకే సరే. ఆ రోజు మైత్రేయీదేవికి యాజ్ఞవల్క్య మహర్షి తత్వాన్ని ఉపదేశించాడు, అది అక్కడికి అయిపోలేదు. ఆ తత్వమే ఇవాళకి కూడా మనం తరించాలన్నా కూడా అదే తత్వమే మనకు కావాలి. ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు భగవద్గీత ఏదో కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నారు, అక్కడికి అయిపోయింది అని మనం వదిలేస్తే ఎలా? ఒకవేళ అలా కనుక వదిలేస్తే, అది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదంతే, మనకు సంబంధం లేదు అని వదిలేస్తే మనకంటే పెద్ద మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఇంకోటి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆ సంవాదం ఎటువంటిది, అక్కడ చెప్పబడినటువంటి తత్వం ఎలాంటిది, అదే తత్వాన్ని శంకరాచార్యుల వారు ఎలా ఈ ప్రపంచానికి ఉపదేశించారు అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇలా ఈ విధంగా వేదముల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, అంటే ఆ వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఆ ఉపనిషత్తుల్లో, పురాణాలలో, ఇతిహాసాదుల్లో అన్నిటిల్లోనూ ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉంటాయి. ప్రతి ఒక్క సందర్భంలోనూ మనకి ఒక్కొక్క పాఠం, ఒక్కొక్క విషయాన్ని పాఠం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సంఘటన, అక్కడ కనిపించేటటువంటి ప్రతి ఒక్క కథ, ప్రతి ఒక్క ఉపాఖ్యానం ద్వారా మనకు ఒక సందేశం అనేది లభిస్తూ ఉంటుంది. చూశారు కదా మహాస్వామి వారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు, అలాగే ఆ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.